నామకుడైన యేసుక్రీస్తుల వారి అత్యంత శ్రేష్టమైన నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఈ రోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్య గ్రంథంలో నుంచి ఒక చక్కటి వాక్య భాగాన్ని మీ కొరకై నేను చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంది. నేను మీ కొరకై చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ఈ మాటను ప్రియమైన వారులారా. నీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాస్తవానికి ఐగుప్తి దేశంలో నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి, కానాను అనబడిన దేశంలోనికి ఇశ్రాయేల్ జనాంగానికి దేవాది దేవుడు నడిపిస్తాడని చెప్పినప్పుడు వారు అంటారు, అయ్యా, ఆ దేశంలో ఉన్నవారు మహా బలశూరులు, వారు మహా జ్ఞానము కలిగిన వారు, వారు మనకంటే ఎత్తు కలిగిన వారు, వారు మనకంటే లావు కలిగిన వారు, వారిని ఎలా మనం జయించగలము, మనం ఎలా ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమును మనం స్వతంత్రించగలము, ఇవన్నీ ఒట్టి మాటలే, మన వల్ల అవదు, మనం ఏమి చేయలేము అని ఒక నిరుత్సాహ మాటలు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని ఉద్దేశించి దేవుడు మోసే ద్వారా మాట్లాడుతున్న మాటలు, నీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఆయన క్రమక్రమముగా ఈ జనములందరినీ నేను ఎదురు నుంచి తొలగించును అని దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నాకు ప్రేమైన వారులారా, ఈ మాటలు మీరు ఆలకించండి. దేవాది దేవుడు, ఆ మహాభయంకరమైన మన దేవుడు మన మధ్యలో ఉంటే శత్రువులు క్రమక్రమముగా వారు తొలగిపోదురు గాక. నీ మీదకి వస్తున్న ఏ శత్రువులైనా సరే, ఎటువంటి బలశూరులైనా సరే, ఎటువంటి యుద్ధశూరులైనా సరే, దేవాది దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నట్లయితే ఏ శత్రువు మనల్ని ఏమి చేయలేడు, ఏ అపవాది మనల్ని ఏం చేయలేడు. వాడు ఎంత బలశాలి అయినా, వాడు ఎంత జ్ఞానవంతుడైనా, వాడికి ఎంత బలగమే ఉన్నా, వాడికి ఎంత శౌర్యమే ఉన్నా, వాడు ఎన్ని యుద్ధ రంగాలు నేర్పబడి వాడైనా, దేవుడు నీకు నాకు తోడుగా ఉంటే అపవాది పూర్తిగా లయమైపోవును గాక. ప్రేమైన వాళ్ళారు, గమనించండి. ఈ రోజు దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగే కొన్ని కార్యాలను మీతో చెప్తాను. చూడండి ఆ మాటని. మత్తయి శుభవర్తమానము 8వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన ఆ దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనను వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అల్లచేత కప్పబడును. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలి సంతరపును గద్దించి మిక్కిలి నిమ్మలమాయను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఒక రోజు దేవాది దేవుడు యేసుక్రీస్తుల వారు వారితో కూడా 12 మంది శిష్యులు ఒక పడవలో ప్రయాణం చేస్తా ఉన్నారు. క్రీస్తుల వారు ఆ పడవలో ఉన్న అమర భాగాన నిద్రిస్తూ ఉండగా అనుకోకుండా సముద్రం పైన అల్లురేగి తుఫాను రేగి ఆ పడవంతా అవకతవకలుగా అటు ఇటు ఊగుతూ పడిపోయే సమయానికి వచ్చేసింది. వారెంతో ప్రయత్నం చేశారు. ఆ
పడవను ఎలాగైనా రక్షించాలని వారెంతో విధాలుగా పలు ప్రయత్నాలు వారు చేశారు. మొదటికి ఆ తెరను వారు దించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వల్ల కాకుండా పోయింది. వారిలో అవిశ్వాసం పెరిగిపోయింది. మేము ఇంకా చనిపోతాము అని ఒక నిర్ధారణలోనికి వారు వచ్చేశారు. అటైతే అట్టి సమయంలో ఆ అమరబాగా నిద్రిస్తున్న యేసుక్రీస్తుల వారిని పిలిచి, బోధకుడా అయ్యా, మేము నశించిపోతున్నాము, దయచేసి మమ్మల్ని కాపాడమని యేసు ప్రభులు వారిని లేపినప్పుడు ప్రేమైన వాళ్ళారా గమనించండి. లేచిన యేసుక్రీస్తుల వారు అంటాడు, అల్ప విశ్వాసులారా నేనెంతకాలం మీతో ఉంటాను అని చెప్పి ఆ గాలిని చూసి గద్దించి సముద్రానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఎప్పుడైతే ఆయన గద్దించి ఆజ్ఞ ఇచ్చాడో ఆ సముద్రం నిమ్మలముగా మార్చబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు యేసుక్రీస్తుల వారు నీ మధ్యలో ఉంటే, యేసుక్రీస్తుల వారు నీ కుటుంబంలో ఉంటే, యేసుక్రీస్తుల వారు నీ గ్రామంలో ఉంటే, యేసుక్రీస్తుల వారు నీ సమాజంలో ఉంటే ఏ గందరగోళాలు ఉండవు, ఏ తుఫాన్లు చెలరేగవు, ఏ గాలి నీ పైన వేచదు. నీవు నిమ్మలంగా ఉంటావు, నీవు ప్రశాంతంగా ఉంటావు, నీ మధ్యలో ఏ తగాదులు ఉండవు, నీ కుటుంబంలో ఏ గందరగోళం ఉండదు, ఏ అవకతవకలు ఉండవండి. క్రీస్తు నీ మధ్యలో నివసించగలిగితే, చూడండి చక్కని మాట, వారు ప్రాణాలు ఇంకా మా ప్రాణాలు పోయాయి, మేము చనిపోబోతున్నాము అని వారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయపడిపోతూ ఉన్నారు. ఈరోజు అట్టి స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, ఒకవేళ నా కుటుంబం చెడిపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా కుటుంబం మొక్కలైపోయిందని ఒకవేళ నువ్వు కలవరపడిపోతా ఉన్నావేమో, ఇట్టి స్థితిలో నీవున్నా ఆ ప్రభువును నీ ఇంట చేర్చుకోగలిగితే నీ కుటుంబంలో నిమ్మలం కలుగును గాక, నీ కుటుంబంలో సమాధానము కలుగును గాక, నీ కుటుంబంలో శాంతి కలుగును గాక. ప్రేమిని వాళ్ళారా, ప్రభువును చేర్చుకుందాం, మన కుటుంబాలను కట్టుకుందాం, మన కుటుంబాలను సమాధానం కలుగు చేసుకుందాం. ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానం ఉంటది. ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అపవాది శక్తులను గద్దిస్తాడు. అప్పుడు నీ కుటుంబం నిమ్మలముగా మార్చబడుతుంది, నీ కుటుంబము సమాధానముగా మార్చబడుతుంది. ఒకవేళ ప్రభువు లేని ఇళ్లలో గందరగోళము, తగాదలు, వాగ్వాదాలు, అలగడు, అల్లరి, కేకలు, ఆర్తనాదాలు, గోళ, ఆక్రమణ, అట్టి స్థితిలో ప్రభువు లేని కుటుంబాలు ఉంటాయి. ప్రభువును కలిగిన కుటుంబం అయితే నిమ్మలముగా, సంతోషంగా, సమాధానంగా ఉంటారు. వారు దేనికి జడియరు, వారు దేనికి భయపడరు, వారు ప్రశాంతంగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ప్రభు మనలో ఉంటే మనకు ముందుగా సమాధానము కలుగుద్ది. హల్లెలూయా. రెండో మాట కూడా మీరు చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 27వ వచనం 21. చూడండి, వారి అంగీలను, ఇనుటంగీలను, పై వస్త్రము, తక్కిన వస్త్రమును తీయక పట్టున ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండమునకు పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున అయినున్న శద్రకు, మెషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ముగ్గురు మనుష్యులు బంధించబడిన వారు వేడి మీద మండుచున్న ఆ గుండెలేగా పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీరముగు లేచి, మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేస్తిమి కదా అని ఆ మంత్రులను అడిగిన వారు, రాజా సత్యమే అని వారు రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులను బంధకము లేక అగ్నిలో సంచరించి చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ అనే రూపము దేవత రూపమును పోలినందున వారికి ప్రత్యుత్తరమిచ్చాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళ ఒకరోజు గమనించండి, నెబుకద్నెజరు అనబడిన రాజు ఒకరోజు ఒక తీర్మానం చేశాడు. అతను ఒక బొమ్మను ప్రతిష్ఠించి, ఈ బొమ్మకు ఎవడైతే మొక్కడో వారిని తీసుకుని వెళ్లి వేడిమి గల అగ్ని గుండంలో పడవేస్తానని
ఒక తీర్మానం చేశాడు. అయితే ఆ తీర్మానం తెలిసిన షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనే ముగ్గురు యవనస్తులు వారు ఏనాటికి ఆ బొమ్మకు మొక్కకుండా, వారికి తెలిసినప్పటికీ జరిగే కార్యం వారికి ఎరిగినప్పటికీ వారు ఆ బొమ్మకు మొక్కకుండా వారు అలాగే వైరాగ్యంతో దేవుని పట్ల భక్తి శ్రద్ధలతో వారు ఉన్నారు. అయితే ఆ విషయం గ్రహించిన రాజు వారిని తీసుకుని వెళ్ళి సాధారణంగా ఉండే వేడి కంటే మరి ఏడంతల వేడిమిని పెంచి ఆ అగ్ని గుండంలో పడవేయగా ప్రేమైన వాళ్ళారా వారికి ఏమీ కాలేదండి. అంత మాత్రమే కాక అక్కడ వేసింది ముగ్గురినైతే దేవాతి దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. రాజంటాడు, అయ్యో మనం వేసింది ముగ్గురినే కదా, నాలుగో వ్యక్తి ఎవరు? నాలుగో వ్యక్తి దేవతల రూపము కలిగిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడని ఆ దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఆశ్చర్యము అద్భుతం ఏంటంటే అగ్నిలో వేసిన షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు ఏమీ కాలేదు, కానీ వారిని అగ్నిలో పడవేసిన ఆ ఆ శత్రువు లేకపోతే ఆ సైనికులు ఆ వేడికి తాళలేక కాలి బూడిదైపోయినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ఈరోజు దేవుడు నీతో ఉంటే, దేవుడు నీలో ఉంటే అగ్ని వంటి శోధనల నుంచి నేను తప్పించును గాక, అగ్ని వంటి శ్రమలను నిన్ను తప్పించును గాక. ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ కష్టమే వచ్చినా, అగ్ని లాంటి కరువే నీకు వచ్చిన దేవుడు నీతో ఉంటే, దేవుడు నీ కుటుంబంలో ఉంటే పౌలు శోధనల నుంచి, పౌలు శ్రమల నుంచి ప్రభువు నిన్ను తప్పించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా గమనించింది, దేవుడు మనతో ఉంటే అగ్ని లాంటి శోధనల నుంచి మన ప్రభువు విడిపిస్తాడు. కాబట్టి ప్రభు మనతో ఉండాలని మనం కోరుకోగలగాలి. మూడో మాట కూడా నేను చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. దానియేలు 19:20లో ఒక మాట ఉంటుందండి, నేను చూపిస్తాను. క్షమించాలి. క్షమించాలి. యోహాను సువార్తమానము 20వ అధ్యాయము 19లో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్తమానం 19:20-19లో ఒక మాట ఉంటుంది, నేను చూపిస్తాను. 20:19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ప్రభువులైన యేసు క్రీస్తుల వారు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు భయముతో, బెనుకుతో, భయపడి ఒక చోట దాక్కొని ఉన్నారు. ఏమి చేయాలో వారికి అర్థం కాలేదు. అంతవరకు ఎంతో సంతోషంగా, సమాధానంగా సాగిన వారి జీవితాల్లో అనుకోని ఒక పెనుమార్పు వారిలో కలిగింది. ప్రభువు వారు వారిని విడిచి మరణం చెంది ఆకాశానికి వెళ్ళిపోయారు. అయితే ప్రభువు లేని ఒంటరి వారుగా వారు మిగిలిపోయి ఆకలి కేకలతో, ఆక్రమణలతో వారి జీవితం కొనసాగించబడుతూ బిక్కుమంటూ ఎవరు వచ్చి చంపుతారో, ఎవరు వచ్చి వారిని కొడతారో తెలియక ఒక రూములో దాక్కుని ఉన్నట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే ప్రేమైన వాళ్ళారా, అనాథలుగా విడవని దేవుడు, ఒంటరిగా విడిచిపెట్టిన దేవుడు అమాంతం వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, మూసిన తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి. అలాగే అమాంతం వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానము కలుగును గాక అని యేసుక్రీస్తుల వారు వారితో చెప్పినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నీతో ఉంటే నీకు సమాధానం కలుగుద్ది. యేసుక్రీస్తు నీతో ఉంటే నీకు నెమ్మది కలుగుద్ది. యేసుక్రీస్తు నీతో ఉంటే నీలో భయము ఉండదు. యేసుక్రీస్తు నీలో ఉంటే నీకు ధైర్యము కలుగుద్ది. ప్రేమైన వాళ్ళారా, చూడండి, వారెంతో భయముతో, ప్రాణ భయంతో భీతి చెంది కలవరపడి చాటున దాక్కొని ఉన్నారండి. అయితే అట్టి వారి మధ్యలోనికి యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు దిగి వచ్చి నీకు సమాధానము కలుగును గాక. ఈరోజు నీకు సమాధానం కరువైందా? ఈరోజు నీకు నెమ్మది కరువైపోయిందా? ఎంత సంపాదించుకున్నా ఇలా సమాధానం లేదు కదూ, ఎన్ని నువ్వు సంపాదించుకున్న నీళ్ళ కుటుంబంలో నెమ్మది లేదు కదూ. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు నీకు సమాధానం కలగాలంటే, నీకు నెమ్మది కలగాలంటే యేసుక్రీస్తుల వారు నీ మధ్యలోనికి దిగి రావాలి. ఎప్పుడైతే ఆయన వస్తాడో, ఎప్పుడైతే ఆయన మీ మధ్యలో సంచారం చేస్తాడో,
ఎప్పుడైతే మీ మధ్యలో ఆయన నివాసం చేస్తాడో అప్పుడు నీ కుటుంబంలో నెమ్మది కలుగుద్ది, అప్పుడు నీ కుటుంబంలో సమాధానం కలుగుద్ది. ప్రేమిని వాళ్ళరా, యేసుక్రీస్తుల వారు మనతో ఉంటే ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు మనతో ఉంటాయండి. చూడండి, ఒకరోజు దానియేలును తీసుకుని వెళ్లి అగ్నిగుండంలో పడవేశారు. రాజు శాసనం చేశాడు, అమ్మ మీరు ఈ పని చేయకపోతే సింహాల బోనులో వేస్తానని దానియేలు గారిని ఒక శాసనం చేశారు. అయితే ప్రియమైన వాళ్ళారా, సింహాల బోనులో వేసిన దానియేలు సింహములు ఆయన గోటిని కూడా ముట్టకుండా మౌనముగా ఆయన ఎదుట సాగిలపోయినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. కారణం ఏంటంటే దానియేలు తోటి దేవుడు ఉన్నాడు, దానియేలు ప్రక్కలో దేవుడు ఉన్నాడు కాబట్టి సింహాల నోలను మూసివేశాడండి. సింహాల ఆకలితో ఉన్నప్పటికీ దానియేలుని అది ఏమీ చేయకుండా దానియేలును రక్షించి దానియేలుకు క్షేమాన్ని ఇచ్చాడు. ప్రైజలా. ఆ శత్రువులు ఎన్నో కుయుక్తులు చేసినా, శత్రువులు ఎన్నో పన్నాగాలు పడినప్పటికీ దానియేలుకు ఏ హాని కలగకుండా క్షేమమును దయచేశాడు. దానియేలును దేవుడు గొప్ప చేశాడండి. కారణం ఏంటంటే దానియేలుతో దేవుడు ఉన్నాడు. ఈ రోజు నీతో దేవుడు ఉంటే, ఈ రోజు నీ మధ్యలో దేవుడు ఉంటే, ఈ రోజు నీ కుటుంబంలో దేవుడు ఉంటే నీకు ఏ కొరత ఉండదు. అన్ని ఆశీర్వాదాలు సకం నీకు వర్తిస్తాయి. దేవుడు ఈరోజు ఎవరెవరు కావాలని కోరుకుంటున్నారు, ఎవరు రావాలని కోరుకుంటున్నారు, ఎవరి మధ్యలో ఉండాలని కోరుకుంటున్నారు తప్ప దేవుణ్ణి ఆహ్వానించుకోవాలని, ప్రభుని మన మధ్యలో ఉంచుకోవాలని ఏ కుటుంబము కోరుకోవటం లేదండి. రాజకీయ నాయకులను ఆశపడుతున్నారు, వారికి కావాల్సిన అభిమాన హీరోలని వారు ఎన్నుకుంటున్నారు, కానీ ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలని, ప్రభువుని గృహంలో చేర్చుకోవాలని, లేకపోతే దేవుణ్ణి మన కుటుంబంలో చేర్చుకోవాలని ఈ ఒక్కరూ ఆశపడటం లేదు. దేవుడు నీతో ఉండే ఇట్టి ఆశీర్వాదాలు నీకు కలుగును గాక. సమస్త సమాధానము, నెమ్మది నీకు, నీ కుటుంబానికి కలుగును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువు, నీ ప్రశస్తమైన నామను బట్టి ఈ శుభవేళ నీకు స్తోత్రం చెప్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాట్లాడారు, మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం చెప్తున్నాను నాయన. నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరి జీవితంలో కార్యాలు జరిగించండి, ఆశీర్వదించండి. వారి హృదయాల్లో ఈ మాటలు భద్రపరుచుకొని అయ్యా వారు ఆ మాట ప్రకారం జీవించే భాగ్యాన్ని తెచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.